దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు 7వ తారీఖు 2వ నెల శనివారము ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన యేసు కృపా ప్రార్థన మందిరంలో 10 గంటలకు ప్రార్థనతో ప్రారంభించబడుతుంది. కనుక నా ప్రియ సహోదరులు సహోదరిమణులు, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొందిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ప్రేమించి తన మహాకృప చేత ఆయన కార్యాలు జరిగిస్తాడని విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తప్పక పాల్గొనండి, దేవుని కృపను పొందుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉపవాస ప్రార్థన కూడిక జరిగించబడుతుంది. కనుక దేవుని బిడ్డలు, అలాగే దైవాశక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఎందుకంటే యేసు కృప మినిస్ట్రీస్ బొల్లాపల్లి అని యూట్యూబ్ ఛానల్ మేము ప్రారంభించి ఉన్నాము. అయితే దేవుని బిడ్డలు యూట్యూబ్ ఛానల్ చూస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ఎంతో బలపరుస్తూ, సహకరిస్తూ, మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా మాకు తెలియపరుస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, ఇలాగున మా యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కనుక దేవుని బిడ్డలారా, మంచి వర్తమానాలు, ఆరాధనలు, ప్రార్థనలు, సంఘములో జరిగేటువంటి ఈ విధమైన కార్యక్రమాలు సమస్తం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తూ, చూస్తూ ఆ యొక్క వాక్యము ద్వారా ఆదరించబడతారని, వాక్యము ద్వారా బలపరచబడతారని, ఆ వాక్యము ద్వారా దీవించబడతారని సేవకునిగా కోరుకుంటున్నాను. అయితే యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోను మీరు చూస్తున్నారు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, అలాగే సహకరిస్తున్నారు. ప్రభు మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును, మీకు కలిగిన సమస్తమునకును తోడై ఉండి మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్.